హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి జ్యూసీ రవ్వ లడ్డు. రవ్వ లడ్డు చేసుకోవడం చాలా సులువు అండి. ఈ రవ్వ లడ్డు కోసం పాకం పట్టే పని లేకుండా చాలా ఈజీగా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా రవ్వ లడ్డుని అయితే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ రవ్వ లడ్డుని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ముందుగా ఈ రవ్వ లడ్డు రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు వరకు రవ్వను తీసుకున్నాను. అదేనండి, బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటాం కదా, దాన్ని 1.5 కప్పు వరకు తీసుకున్నాను. ఇందులోనే 4 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. మనం ఏ కప్తోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్తో 1.5 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. ఫస్ట్ అయితే 1 కప్పు పోసి బాగా కలపనండి. రవ్వ ఉండలేవి లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక 1/2 కప్పు పాలు పోసాను. 1.5 కప్పు కాచి చల్లార్చిన పాలు, చిక్కటి పాలనైతే ఈ రవ్వలోకి పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత బౌల్పై మూత పెట్టి ఈ రవ్వని 10 నుండి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ పైన ఒక ఫ్రై పాన్ పెట్టుకొని అందులో 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను సన్నగా తరిగిన బాదాము, అలాగే జీడిపప్పు, ఫస్ట్ బాదాము జీడిపప్పుల్ని కొద్దిసేపు నెయ్యిలో వేయించుకున్న తర్వాత పుచ్చగింజల పప్పులు కూడా వేసుకోవాలి. ఇవి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసుకోవాలి. చూడండి, మాడనివ్వకూడదు, మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత రవ్వని పాలల్లో నానబెట్టి 15 నిమిషాలు అయింది. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి దీన్నంతా కూడా ఇదే ప్యాన్లో వేసుకోవాలి. మన డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న ప్యాన్ ఉంది కదా, అందులోనే ఆ నెయ్యిలోనే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కొంచెం ఉడికిన తర్వాత మనకి పొడి పొడిలాగా అవుతుందండి, అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అందులో ఉన్న పాలు అన్నీ కూడా ఉడికి మనకి కొంచెం డ్రైగా అవుతుంది. అలా వచ్చేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదు అంటే తొందర ఉండలు కడుతుంది. ఇలా కలుపుకుంటూ పొడి పొడిలాగా వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, కొద్దిసేపు అయిన తర్వాత ఇది పాలల్లో బాగా ఉడికిపోయి మనకి ఈ విధంగా పొడి పొడిలాగా వస్తుంది. అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దీన్ని ఇంకా 2-3 నిమిషాల పాటు ఇలాగే ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. ఒక పక్కన ఇది రెడీ చేసుకుంటూనే ఇంకొక పక్కన ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 3/4 కప్పు వరకు చక్కెర వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినేవారైతే 1 కప్పు వరకు తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 3/4 కప్పు తీసుకున్నాను. 3/4 కప్పు కంటే కొంచెం ఎక్కువగానే ఉంది. అయితే ఇందులో ఒక 3 యాలకుల్ని గింజలు తీసి చక్కెరలో వేసుకొని మిక్సీపై మూత పెట్టి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టిన తర్వాత ఇంకొక పక్కన చూడండి, రవ్వ కూడా బాగా పొడి పొడిలాగా అయిపోయింది కదా. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా మిక్సీ పట్టిన చక్కెర పౌడర్ని వేసుకోవాలి. చక్కెర పౌడర్ మొత్తం పడుతుంది. చక్కెర పౌడర్ వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కెర పౌడర్ వేసుకోవాలి. చక్కెర పౌడర్ వేసిన తర్వాత చూడండి, అదంతా మెల్ట్ అయిపోయి కొంచెం లూజ్ లాగా అయిపోయింది కదా. ఇది కొంచెం చల్లారిన తర్వాత, ఇది వేడిగా ఉందండి, లడ్డు చేసుకోవడానికి చేయి కాలుతుంది కాబట్టి ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యేంతవరకు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని, లడ్డు ఎంత సైజులో ఉంటుందో అంత సైజులో రవ్వ మిశ్రమం తీసుకొని రౌండ్గా లడ్డులాగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ లడ్డుని ప్లేట్లోకి పెట్టుకుందాం. చూడండి, లడ్డు ఎంత బాగా వస్తుందో. చాలా స్మూత్గా ఉంటాయండి ఈ లడ్డూలు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా రుచిగా ఉంటాయి. నేను వేసుకున్న చక్కెర, రవ్వ ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. చూసారు కదా లడ్డు ఎంత బాగా వస్తుందో. ఇలా రెడీ చేసుకుని ఈ లడ్డుని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇక్కడ ఉన్న రవ్వ మిశ్రమాన్ని అంతా కూడా అన్ని లడ్డూలు ఒకే సైజులో వచ్చేలాగా లడ్డులాగా రెడీ చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి కొంచెం చక్కెర పోసుకొని ఇలా చక్కెరలో అద్దుకోవాలి. చక్కెరలో అద్దుకుంటే రవ్వ లడ్డు సూపర్ టేస్టీగా ఉంటుందండి. రెడీ చేసుకున్న లడ్డూలన్నిటికీ కూడా చక్కెరను అద్దాలి. చూడండి, చూడ్డానికి కలర్ఫుల్గా, నోట్లో వేసుకుంటే కరిగిపోయి
కమ్మని రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది. రవ్వ లడ్డుని మీరు ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా సూపర్గా ఉంటాయి. పండు ముసలి వాళ్ళు సైతం ఈ రవ్వ లడ్డుని అయితే ఈజీగా తినేస్తారు. అంత కమ్మగా టేస్టీగా ఉంటాయి. చూస్తేనే నోరూరించే, నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మని రవ్వ లడ్డుని పాకం లేకుండా ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ లడ్డు రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.